వెల్కమ్ మిస్ జ్వాలా. ఈ వీడియోలో ఒక మంచి గుడ్ న్యూస్ తోటి మేము ముందుకు వచ్చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ముందు వీడియోస్ చూడకపోతే ముందైతే చూసేయండి, అప్పుడే మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఇక్కడైతే ఇంత పెద్ద సామాన్లు ఏంట్రా అనుకుంటున్నారా? చూడండి, మా ల్యాప్టాప్ బ్యాగులు, మా ఉతికిన బట్టలు, ఉతకని బట్టలు, పిల్లల యొక్క స్నాక్స్, మా బట్టలు, బెడ్షీట్లు, మేకప్ బ్యాగ్, మేకప్ అంటే నార్మల్ కాస్మెటిక్స్, పిల్లల చదువుకునే బుక్స్, వాళ్ళ చెప్పులు, చిన్న చిన్నగా వంటలు చేసుకున్న సరుకులు, మా ప్యాన్, కాఫీ మెషిన్, ఇన్స్టెంట్ పాట్ డబ్బాలు, ఫ్రిడ్జ్లో కొన్ని సామాన్లు, ఫ్రూట్స్, రైస్, ఇంకా పిల్లలు ఆడుకునే 2-3 ఇదిగోండి. ఇవన్నీ పట్టుకుని మేమైతే మా హోటల్ 10 రోజుల నుంచి ఉంటున్నామని చెప్పాం కదా, అదైతే చెక్అవుట్ చేసే టైం వచ్చేసింది. 10 రోజుల నుంచి మా ఇంటి రెనోవేషన్ వర్క్ చేపిస్తున్నాము, మా ఇల్లు అమ్మటానికని చెప్పాను కదా. ఆ ప్రాసెస్లో నాకు చాలాసార్లు అనిపించింది, దేవుడా ఇది ఎందుకు అవుతుందిరా బాబు మాకు ఇప్పుడు అని. దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, అసలు ఏం నేర్పిస్తుంది లైఫ్ అన్న యాంగిల్లో చూస్తే టోటల్గా చేంజ్ అయిపోతుంది. అదే నేను ఫేస్ అయ్యాను అనమాట. ఎన్ని నేర్చుకున్నానంటే, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా. అయ్యి బాబోయ్, అమెరికాలో ఇల్లు అమ్మి చూడటం వెనకాల కూడా ఇంత ప్రాసెస్ ఉంటుందని మేమైతే నేర్చుకున్నాము. సరే, ఇక్కడైతే మేము సర్దేసుకున్నాం మొత్తం. మా కార్ అంతా ఇలా స్క్వీజ్ అయిపోయిందనమాట. వెనకాల ట్రంక్, ముందు చూడండి పిల్లలలో కూడా మేము సామాన్లు పెట్టేసి మా ఫుల్లీ స్టేజ్డ్ అంటే ఫర్నిచర్ పెట్టిన హౌస్ చూసేద్దామా ఇప్పుడు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్. ఇలా కంప్లీట్గా బయట రెంటల్ ఫర్నిచర్ తెచ్చి స్టేజ్ చేసిన తర్వాత అసలు మా ఇంటి లుక్కే మారిపోయింది అనమాట. ఏదో కొత్త ఇంట్లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. చూడండి, ఎంటర్ అవగానే బ్యూటిఫుల్ వుడెన్ డైనింగ్ టేబుల్ పెట్టాము ఇక్కడ. ఈ డైనింగ్ టేబుల్ పైన ఉన్న లైట్ కూడా మేము మార్చేద్దాం అనుకున్నాము. ఒక అమేజింగ్ సెలెక్ట్ కూడా చేసాము, కానీ టైంకి డెలివర్ అవ్వలేదు. ఇంకా మాకు ఆగే పేషెన్స్, ఓపిక లేక లైట్ తీసుకుని ఇంక ఇదే ఉంచేసాం అనమాట. ఈ కంప్లీట్ సెల్లింగ్ ఆఫ్ ద హోమ్ ప్రాసెస్లో చాలా నేర్చుకున్నామండి. చుట్టుపక్కల అసలు ప్రాపర్టీస్ ఎంత ప్రైస్కి వెళ్తున్నాయి అది చెక్ చేసుకోవాలి. మేము అలాగే చెక్ చేసుకుని మార్కెట్లోకి పెట్టాం. తర్వాత దాన్ని తగ్గించాము, ఎందుకంటే మా హౌస్ సేల్ అవ్వలేదు కాబట్టి. అక్కడ మేము చేసిన తప్పు, తగ్గించాల్సిన అవసరం లేదు. ఇల్లుని కనుక మంచిగా ఇలాగ స్టేజ్ చేసి మంచిగా పెయింట్ చేసి అమ్మితే అది డెఫినెట్గా వెళ్తుంది. కరెంట్ మార్కెట్ కండిషన్ అండ్ ప్రాపర్టీ వాల్యూస్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ మేము ఈ హౌస్ అమ్ముదాం అన్న టైంలో కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్లు ఒకేసారి అమెరికాలో ఎక్కువ అయిపోయినాయి అనమాట. అసలు మేము ఇల్లు తీసుకున్నప్పుడు ఎంత తక్కువ ఉండేనంటే ఇంట్రెస్ట్ రేటు ఇప్పుడు భయంకరంగా పెరిగిపోయింది. అండ్ స్కూల్ ఎగ్జామ్స్ అయిన టైం అనమాట. సో అంతమంది వచ్చి ఇంకా చూడటం స్టార్ట్ చేయలేదు. సో మా ఏజెంట్ ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే పిల్లలకి ఎగ్జామ్స్ అవుతాయో అప్పుడు మనం ఈ హౌస్ని మార్కెట్లో పెడదాము. ఆ వీకెండ్ ఓపెన్ హౌస్ పెడదాం. ఓపెన్ హౌస్ అంటే సాటర్డే సండే ఉంటుంది. హౌస్ మేము ఓపెన్ చేసేస్తాము అండ్ ఎవరైనా వచ్చి చూడొచ్చు అనమాట. దాన్ని అమెరికాలో ఓపెన్ హౌస్ కాన్సెప్ట్ అంటారు. సో అలా మేము ఒక వీకెండ్ ఈ హౌస్ని అయితే మార్కెట్లో పెట్టాము. ఇదిగోండి, ఇలా ఫుల్గా డెకరేషన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసారంటే హౌస్కి అంతా ఒక బోహో చిక్ లుక్ ఇచ్చింది మా రియాల్టర్ విషయానికి వస్తే, ఇంకొక థింగ్ మాకు తనలో నచ్చింది ఏంటంటే తన మార్కెటింగ్ స్ట్రాటజీ. ఏ రకంగా ఆ హౌస్ని మార్కెట్ చేస్తారు, వాళ్ళ ఇంటర్నల్ నెట్వర్కింగ్ ఎంత ఉంది, అవన్నీ కూడా చూడటం ఇంపార్టెంట్ అని మేమైతే తెలుసుకున్నాము ఈ ప్రాసెస్లో. Oh my god. ప్రతి ఒక్క రూము నేను వీడియో తీస్తూ ఉంటే శ్రీనిక వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట టు షో అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఇదైతే మా బ్యూటిఫుల్ బాల్కనీ అండి. ఇక్కడ కూడా మంచిగా రెండు వుడెన్ ఫర్నిచర్ అయితే ఇచ్చామన్నమాట. అండ్ దిస్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ హాల్. అసలు బ్లూ కలర్ కార్పెట్ వల్ల లుక్కే మారిపోయింది. మా టీవీ అక్కడ ఏమైతే ఉందో మేము ముందు తీసేసాము కదా, కానీ ఆ టీవీ అక్కడ ఉంటేనే లుక్ బాగుంటుంది అని షీ సజెస్టెడ్ అస్. అండ్ మొత్తం ఇల్లంతా మేమేమి స్టేజ్ చేయలేదండి. ఫస్ట్ రూమ్ స్టేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మాస్టర్ బెడ్రూము, మాస్టర్ బాత్రూమ్ ఒక్కటి స్టేజ్ చేస్తే చాలు అని అయితే తను చెప్పింది. కింద బెడ్రూమ్లో మా దగ్గర ఆల్రెడీ ఒక పరుపు ఏమైతే ఉందో అదే పరుపుని మంచి బెడ్షీట్స్ తీసి ఇలా అయితే పెట్టేసింది. యూజువల్గా ఒక హౌస్ని స్టేజ్ చేయడానికి 1% ఆఫ్ ద హౌస్ వాల్యూ తీసుకుంటారు ఎక్కడైనా సరే, అది రెగ్యులర్ కాస్ట్. అవర్ ఏజెంట్ గేవ్ అస్ అన్ అమేజింగ్ డీల్ అనమాట. అరలీనాలో గనక ఉన్నారంటే తన ఈమెయిల్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. కింద బాత్రూంలో కూడా ఇలా వైట్ టైల్ ఇచ్చాము అండ్ ప్రతి బాత్రూంలోని టవల్స్ అది పెట్టి దానైతే డెకరేట్ చేసింది.
ప్రైస్ విషయానికి వస్తే మా 2 బాత్రూమ్ రెనోవేషన్ అండ్ మా కిచెన్ రెనోవేషన్ అంతా కలిపి మాకు అరౌండ్ $12,000 నుంచి $15,000 వరకు ఇంచుమించు అప్రాక్సిమేట్గా దాని మధ్యలో అయ్యింది. ఇది మా మాస్టర్ బెడ్రూమ్. తను ఎటువంటి కాట్స్ తీసుకుని రాలేదు, జస్ట్ మ్యాట్రెస్ తోటి లుక్ ఏమైతే ఉందో చాలా బాగా ఎన్హాన్స్ చేసింది. అక్కడ కనిపిస్తున్న చైల్డ్ రూమ్లో ఒక చిన్న ప్లాంట్ అయితే పెట్టాము అండ్ మొత్తం అన్ని వాల్స్ కూడా న్యూట్రల్ కలర్కి అయితే మార్చేసాము. అది చాలా చాలా ఇంపార్టెంట్ అంట న్యూట్రల్ కలర్లో ఉండటం అనేది. మా ఇద్దరు పిల్లలు పుట్టిన ఇల్లు 10 సంవత్సరాల నుంచి మాకు ఎన్నో మెమరీస్ ఇచ్చిన ఇల్లుకి బాయ్ చెప్పటము కష్టమే. సమ్ టైమ్స్ మనం ఏదో పోగొట్టుకుంటున్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. యూ ఫీల్ ఎంటీ, కరెక్టేనా, అసలు నేను చేసేది రైటేనా అని. ఇదంతా పర్మనెంట్ కాదు. ఈ ఫీలింగ్స్ ఏమైతే ఉన్నాయో దిస్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ట్రాన్సిషన్ అంతే. కొన్ని రోజులు ఉంటుంది మనకి ఫీలింగ్. ఇండియా నుంచి అమెరికా వచ్చినప్పుడు కూడా ఉంది, మాస్టర్స్ చేసి కొత్త జాబ్ వచ్చినప్పుడు కూడా ఉంది, కొత్త జాబ్ నుంచి పెళ్ళై వచ్చినప్పుడు ఉంది. ఈ రోజు మా నెక్స్ట్ ఫేజ్ అంతే. It's like breaking away from a phase which was to creating space to welcome what will be. Me and Ganesh are smart enough to plan our finances well. ఏదైనా అక్కడ ఇక్కడ ఇబ్బందులు వచ్చినా, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే, ఇలాంటి ఒడిదుడుగులు వచ్చినప్పుడు హాయ్ బాబాయ్ ఏమైపోతుంది అని హైరానా పడమన్నమాట. అయ్యింది ఏదో అవుతుంది, పర్వాలేదు, మనం హ్యాండిల్ చేయగలుగుతాం అన్న నమ్మకం ఇద్దరికీ ఉంది. ఎందుకంటే ఒక బాగా కూర్చొని డిస్కస్ చేసి మేము ఒక కంక్లూజన్కి వస్తాము. ఎనీవేస్ అండి, హౌస్ మార్కెట్లో పెట్టే ముందు ఫైనల్ స్టెప్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చేయటం. ఇది మేము ఆల్రెడీ ఇదివరకు చేసాము, డబ్బులు కట్టి మరీ చేసాము. కానీ మళ్ళీ ఇప్పుడు మొత్తం అప్గ్రేడ్ చేసాం కదా, సో మళ్ళీ అయితే బ్యూటిఫుల్గా పిక్చర్స్ అయితే తీపిచ్చాము. అండ్ మేము ఒక మంచి టైం చూసి దీన్ని అయితే మేము మార్కెట్లో పెట్టాము. ఓపెన్ హౌస్ పెట్టామన్నమాట. పెట్టిన 3 days కండి, ఓన్లీ 3 daysకి మాకు ఆఫర్ వచ్చింది. లైక్ కెన్ యూ బిలీవ్ దాట్? 3 రోజుల్లో, 2 months మార్కెట్లో ఉన్నప్పుడు ఆఫర్ రాంది. 3 రోజుల్లో ఆల్రెడీ హౌస్ ఏ ప్రైస్ అయితే లిస్ట్ చేసామో దానికి మేము అదనంగా యాడ్ చేసి మరీ పెట్టాము. ఎందుకంటే మేము అప్గ్రేడ్స్ చేసాం కదా, సో అప్గ్రేడ్స్కి మేము ఎంతైతే ఖర్చు పెట్టామో అది కూడా మేము యాడ్ చేసి అయితే మార్కెట్లో పెట్టాము. రియాల్టర్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్ దట్ డెఫినెట్గా అది అయితే వెళ్తుంది అని. తను చెప్పినట్టే హౌస్ లక్కీగా ఒక ఆఫర్ వచ్చింది. అదే టైంలో మా ఇంట్లో చూడండి ఈ పువ్వు పూసిందనమాట. అండ్ ఆ రోజు నేను బాబా టెంపుల్కి వెళ్ళి థర్స్డే వెళ్ళానండి బాబా టెంపుల్కి. ఫ్రైడే హౌస్ లిస్ట్ చేసాము మేము, ఫ్రైడే సాటర్డే సండే లిస్ట్ చేసాము అండ్ మండే కల్లా మాకైతే ఆఫర్ వచ్చింది. షీఈ్ అవర్ ఏజెంట్ శాలీ. థ్యాంక్ యూ సో మచ్ శాలీ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. తన ఈమెయిల్ ఐడి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. క్యారోలినా స్టేట్లో మీరు హౌస్ కనుక అమ్మాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ టు హర్. ఇప్పుడు ఒక రియాల్టర్ పని జస్ట్ అమ్మటమే కాదనమాట, ఆ తర్వాత ఎంత లీగల్ వర్క్ ఉంటుందో, ఎంత డాక్యుమెంటేషన్ ఉంటుంది, అసలు అదంతా చాలా స్మూత్గా అయిందండి మనకి. సో ఫస్ట్ అయితే అండర్ కాంట్రాక్ట్ చూసారా, రెడ్ కలర్లో బోర్డు, యూ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. కానీ ఆఫర్ వచ్చినంత మాత్రాన ఇల్లు సేల్ అయిపోయినట్ట? నోవే అండి, ఇంకా చాలా ఉంది, చెప్తా. కాలిఫోర్నియా నుంచి వచ్చిన తర్వాత ఇంకా మేము ఎక్కడ ఉంటామో మాకు తెలియదు కాబట్టి చిన్న చిన్న స్టఫ్ హోటల్ నుంచి ఖాళీ చేసిన తర్వాత అన్నీ అయితే ఇదిగోండి మళ్ళీ మా ఇంట్లో పెట్టుకుంటున్నాము. ఐ కాంట్ బిలీవ్ ఎన్నిసార్లు ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తున్నాం. లైక్ వై డస్ దిస్ కీప్ హ్యాపెనింగ్? చూసారా, అదే టైంలో నేను కాలిఫోర్నియా వెళ్ళాను. కాలిఫోర్నియా వీడియోస్ ముందు పెట్టడానికి రీజన్ ఈ హౌస్ వీడియోస్ మంచిగా ఒక ఫ్లోలో మీకు చూపిద్దామని. కంప్లీట్ గా ఏదో యాజ్ ఇఫ్ లైక్ కొత్తిల్లు కొనేసినట్టు చేశారు. బాగుంది, చాలా బాగా చేశారు. బయట వచ్చేసరికి ఆ ఫ్రేమ్ బాగా కనిపిస్తుంది. ఈ బ్యాక్ స్ప్లాష్ కూడా అసలు టూ మచ్ ఎలివేట్ అయింది బాగా. ఇప్పుడు మీరు ఉండాలి ఇక్కడ. దో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ కలర్, స్టిల్ లైక్ మ్యాచెస్ అప్ విత్ దట్ ఎర్లీ లుక్ కదా. కొన్ని థింగ్స్ ఆర్ మిస్సింగ్ హియర్. ఆ ఫ్రేమ్స్, ఇక్కడ నీ పెయింటింగ్, ఇది వరకేమో నువ్వు హ్యాండ్ క్రాఫ్ట్ చేసింది ఉండింది కదా, అది లేదేంటి అనిపిస్తుంది చూస్తుంటే. నాకు అసలు ఫస్ట్ నుంచి కూడా ఐ లవ్ యువర్ ప్యాటియో. ఎప్పుడు అనుకునేదాన్ని, మా స్క్రీన్ పోర్చ్ పెట్టినప్పుడు కూడా ఇట్ వాజంట్ దిస్ సేమ్. సో నేను అబ్జర్వ్ చేసాను అన్నమాట. అప్పుడు ఏంటి డిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ దట్ వాల్టెడ్ సీలింగ్ ఈజ్ మోర్ స్పేషియస్. నువ్వు చెప్తేనే చూస్తున్నాను, ఇంత పెద్దగా అయిందేంటిది? దిస్ ట్రీ వాస్ నెవర్ సో బిగ్. 1 year లో గ్రాండ్ మదర్ అయింది. మై గాడ్, ఐమ్ గోయింగ్ టు మిస్. మార్చాం. ఓకే, ఈ మిర్రర్స్ ఉన్నాయా లాస్ట్ టైం? మేము కొన్నాము. అదే
లావణ్య మా ఫ్రెండ్ ఒకరోజు ఇంటికి వచ్చి ఎవ్రీ సింగిల్ రూమ్కి వెళ్ళి చూసి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నాం అనమాట. ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ ఆ రోజు. అండ్ వేరే ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చి చూశారు. కానీ నేను ఒకటి పెద్దది అయిందని చెప్పాను కదా, అదేంటంటే ఇన్స్పెక్షన్. పెద్ద రిపోర్ట్ వచ్చింది. ఎక్స్పోజ్డ్ నెయిల్స్, రూఫ్లో ఏదో ఒక ఇష్యూ, క్రాక్స్ వచ్చినాయి అని, లేదా ఇన్సులేషన్, ఫాసెట్స్లో ఇష్యూ ఉంది, షవర్ లూజ్గా ఉంది. అసలు ఒకటి కాదు ఎన్ని వచ్చినాయి అంటే ఈ రిపోర్ట్ చూసి మాకు అసలు పిచ్చెక్కేసింది. ఇంకొకటి ఏంటంటే వాటర్ హీటర్ ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా ఉందంట, థర్మోస్టాట్లో టైం తప్పుగా ఉందంట, ఏసీలు కూడా అన్నీ రీప్లేస్ చేయాలంట. ఇట్లా అన్నిటికీ ఎంత డబ్బులు అవుతాయి తెలుసా? అసలు మొత్తం ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో రిపేర్స్ అంతా చేయించడానికి మాకు ఇంకొక వారం రోజులు పట్టింది. లక్కీగా మా రియాల్టరు కొన్ని అవసరం లేదు, ఇది వదిలేయండి అని చెప్పి బ్యాక్ టు బ్యాక్ నెగోసియేషన్ అనమాట. బయ్యర్ తోటి మాట్లాడుతూనే ఉన్నాం ఆ వీక్ అంతా. కొన్ని చేయించాము, కొన్ని చేయించలేకపోయాము. ఇంక ఇవన్నీ వీడియోస్ తీసే ఓపిక నాకు ఇంకా వీక్లో మొత్తం పోయిందనమాట. కానీ ఒక్క పార్ట్ అయితే నేను ఒకరోజు వీడియో తీసా. హౌస్ ఇన్స్పెక్షన్ అయ్యే ముందు మా గరాజ్లో స్టఫ్ కొన్ని ఏమైతే మేము వదిలేసామో అదంతా వాల్కి టచ్ అవ్వకుండా సెంటర్లోకి మూవ్ చేయాలి. బికాస్ ఎలక్ట్రిసిటీ, వాటర్, పెస్ట్, I don't know, they do different kinds of inspection before you buy a house. So మాకు మీకు గుర్తుందా, నేను బిఫోర్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఐ హ్యాడ్ ఎ స్మాల్ సెలూన్ అప్స్టేర్స్ 3rd ఫ్లోర్లో. ఒకరోజు సెలూన్లో వ్యాక్సింగ్ చేస్తూ ఉంటే ఆ కింద డ్రా అందులో కొంచెం వ్యాక్స్ స్పిల్ అయింది. అది అసలు నేను నోటీస్ చేయలేదు. ఒక పేపర్ వేసి కవర్ చేశాను, బట్ యాక్చువల్గా దాన్ని ఎప్పుడు క్లీన్ చేయలేదు. దిస్ వాజ్ ద రూమ్ విచ్ యూస్ టు బీ మై ఆఫీస్ రూమ్. దానికంటే ముందు ఇట్ వాస్ మై సెలూన్ అనమాట. ఇక్కడ నేను ఆ సెలూన్ సర్వీసెస్ చేసినప్పుడు నా స్టఫ్ అంతా ఇక్కడ పెట్టాను నేను. బట్ అపారెంట్లీ ఐ షో యూ, లుక్ ఎట్ దట్. అక్కడ నా వ్యాక్స్ స్పిల్ అయ్యింది. అండ్ ఇక్కడ స్పీకర్ సిస్టమ్ కనిపిస్తుంది కదా ఇదంతా. సో ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఈ స్పీకర్ సిస్టమ్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాము అని అనుకుని అది కూడా రాసేసారు కాంట్రాక్ట్లో. లేటర్ వీ హ్యాడ్ టు చేంజ్ ద కాంట్రాక్ట్ దట్ నో బాస్, వీ ఆర్ నాట్ గివింగ్ దిస్ స్పీకర్ సిస్టమ్ అని. అది ఇండియాలో అసలు మేము వాడతామా, పెట్టుకుంటామా, పెట్టుకునే స్పేస్ ఉందా, I don't know. But for now, Ganesh was like, let's just take this because anyways, people want scraping చేయాలి. This is so exhausting. నేను మళ్ళీ వచ్చి నా వ్యాక్స్ స్క్రాప్ చేస్తానని అనుకోలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకునే వ్యాక్స్ సరిగ్గా పెట్టుకోకపోతే ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి. ఇప్పుడు ఈ షెల్ఫ్ అంతా మేము తీసేసి కొత్తది పెట్టాలంటే $200-300 అవుతుందా, అసలు అది అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎంత తీసినా సరే చిన్న చిన్న మార్క్స్ ఉంది. అండ్ ఇఫ్ ఐ డూ ఇట్ మోర్ వుడ్ వచ్చేస్తుంది. ఐ లుక్ లైక్ ఎ మెస్. మొత్తం నా డ్రెస్ మీద అంతా పడిపోయింది బాబోయ్. నా తర్వాత సగం చేశాను, ఇంకొక కవర్ వేసేద్దాం గణేష్, తర్వాత చేద్దాం అంటున్నాను. ఇక్కడ ఒక స్మోక్ డిటెక్టర్ పాడైపోయింది. రేపు వచ్చేది కూడా ఇలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ టెస్ట్ చేస్తారు. సో దట్స్ వాట్ హీ ఈస్ డూయింగ్. ఓకే, అది జస్ట్ 1 or 2 థింగ్స్ అండి మేము ఇంట్లో చేసింది. అది కాకుండా ఇంకా చాలా చేసాం, వారం అంతా చేసాము, కానీ ఏమీ వీడియోస్ తీయలేదు. కానీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో మాకు ఏమైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా మేము రిపేర్ చేసి బయ్యర్కి హ్యాండ్ ఓవర్ చేసాము. అండ్ దే వేర్ ఫైనలీ ఓకే. We are so happy that finally it's done and we can't wait to start the next chapter. Sorry, నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది బికాస్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా ఈ వీడియో నేను ఈ రోజు చేస్తున్నప్పుడు మాకు ఫైనల్గా మొత్తం డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయ్యింది. అందుకనే నేను ఇంత టైం తీసుకుని ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేశాను. ఒక పెద్ద కార్యం అవ్వందే దాని గురించి చెప్పకూడదని ఉద్దేశంతో నేను ఇలా టైం తీసుకున్నాను అనమాట. అండ్ ఇదే కాకుండా ఇంకొన్ని బ్యూటిఫుల్ స్టోరీస్, వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి దిస్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్. సో మిస్ అవ్వకుండా అన్నీ కూడా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఇట్లా మీ సహజ మాదిరి. బాయ్ గైస్.